ఇప్పుడే ద విజయ్ దేవరకొండ కింగ్డమ్ చూసి వస్తున్నా. వెంకన్న స్వామి సాక్షిగా చెప్తున్నా, తగలబెట్టేశాడు. ఈసారి తగలబెట్టేశాడు. బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ని తగలబెట్టేశాడు. అంత బాగుంది సినిమా. మీరు సినిమా రివ్యూలని లేకపోతే జనాలు చెప్పే మాటల్ని పట్టించుకోకండి, బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు సినిమాకి. సినిమా అయితే అంత బాగుంది. అట్లీస్ట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకైతే అంత నచ్చింది సినిమా. సినిమాలో నెగిటివ్స్ ఉన్నాయా అంటే ఉన్నాయి, కొన్ని మైన్యూట్ మిస్టేక్స్ ఉండొచ్చు, కానీ అవన్నీ ఇగ్నోర్ చేసే మిస్టేక్సే. సో అవేమి సినిమాకి దెబ్బతీసేంత మిస్టేక్స్ అయితే కావు అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌతమ్ తిన్ననూరి గారు, మీకు హ్యాట్స్ ఆఫ్. మీ ఫస్ట్ ఫిలిం ఒక లవ్ స్టోరీ, సెకండ్ మూవీ ఏమో ఒక ఇన్స్పిరేషనల్ కమ్బ్యాక్ మూవీ, మూడో మూవీ వచ్చేసి మరి ఒక డ్రామా యాక్షన్లోకి వెళ్ళిపోయారు. అది కూడా ఒక మాస్ జానర్ తీసుకొని విజయ్ దేవరకొండ గారితో ఆయన్ని ఎలా అయితే ఫ్యాన్స్ చూడాలనుకుంటున్నారో అలా చూపించగలిగారు. ఆయనకి ఎటువంటి కంబ్యాక్ కోసం అయితే వెయిట్ చేస్తున్నామో అటువంటి కంబ్యాక్ మీరు ఇవ్వగలిగారు. అండ్ విజయ్ దేవరకొండ కూడా స్పెషల్ మెన్షన్. ఎందుకు అంటే లైగర్ లాంటి దెబ్బ తర్వాత, కల్కి మూవీ తర్వాత ఒక స్టాండ్ అలోన్ మూవీతో ఇంత గ్యాప్ తీసుకొని కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ లోలో వచ్చి ఇంత పెద్ద హిట్ కొట్టారు. ఒక న్యూ యాక్టర్, ఒక ఇన్నోవేటెడ్ యాక్టర్గా కనిపించారు. ఆయన యాక్టింగ్, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన డైలాగ్ డెలివరీ, ఎవ్రీథింగ్ చేంజ్. అంత ఇన్నోవేటివ్గా కనిపించారు. అండ్ సత్యదేవ్ గారు, వాట్ ఏ పర్ఫార్మర్ యు ఆర్ అగైన్. ఆర్టిస్ట్ అని మళ్ళీ ప్రూవ్ చేశారు. వీళ్ళిద్దరి తర్వాత ఇంకెవరో స్క్రీన్ దోచుకుంటారు, మేబీ భాగ్యశ్రీ అనుకుంటే కాదు. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు మీ స్పీచ్తో. వెంకటేష్ గారు క్లాప్స్ కొట్టాను మీరు అడిగిన దాని ప్రకారమే. అంత బాగా నచ్చింది మీ యాక్టింగ్, మీ బాడీ ప్రెజెన్స్ కూడా. అందరికన్నా ఆయనే ఎక్కేశారు నాకు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అయితే విజయ్ దేవరకొండ గారిని కూడా డామినేట్ చేసింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. అంత బాగుంది వెంకటేష్ గారు కూడా. మేబీ కొన్ని చోట్ల ఎలివేషన్లు లేవేమో, గూస్ బంప్స్ పడే సీన్లు లేవేమో, బట్ ఇది గౌతమ్ తిన్ననూరి గారి మూవీ, ఆయన స్టైల్లో ఉంటుంది. సో అక్కడ ఎమోషన్స్తో వర్కౌట్ అయ్యేలా చేశారు. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు కూడా ఆ ఎమోషన్స్కి. సో అక్కడ గూస్ బంప్స్, ఎలివేషన్స్ ఇవేం అవసరం లేదు. అండ్ వన్ మోర్ మెన్షన్, రొమాంటిక్ పాట ఏదైతే ఫస్ట్ రిలీజ్ అయిందో హృదయం అని, అది కూడా ట్రిమ్ చేయడం జరిగింది. అది కూడా లేదు సినిమాలో. మేబీ స్టోరీకి ఇరకదు అనో ఏమో, మరి మంచి పని చేశారు. అండ్ మేబీ సినిమా కూడా ఇంకా ట్రిమ్ అయి ఉండొచ్చు. నాకైతే 2 hours 40 minutes సినిమా కనిపించలేదు. సో ఆ ట్రిమ్ చేయడం, వాళ్ళకి ఆల్రెడీ ఫీడ్బ్యాక్ రావడం జరుగుతుంది. సో మార్నింగ్ ఫస్ట్ షోస్ నుంచే మంచి అవుట్పుట్ ఉంది మూవీలో. ఎటువంటి రివ్యూస్ పట్టించుకోకుండా, నెగిటివిటీని పట్టించుకోకుండా అందరూ మూవీకి వెళ్ళండి. అండ్ వన్ మోర్ థింగ్, కింగ్డమ్ 2 అవని, కింగ్డమ్ స్క్వేర్ అవని, వాట్ ఎవర్ ద టైటిల్ మేబీ, ద విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి గారు, మీరు ఖచ్చితంగా సెకండ్ పార్ట్ తీయాల్సిందే. రామ్గా తీయండి. ఇండియన్ మూవీలో వన్ ఆఫ్ ద మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ లిస్ట్లోకి కింగ్డమ్ కూడా చేరిపోయింది. 100% గ్యారంటీగా చెప్తున్నా, వెంకన్న స్వామి సాక్షిగా. మళ్ళా